అయితే మరి ఈ స్క్రిప్ట్ మీరు చదివినప్పుడు మీకు ఏమైతే హార్ట్ టచింగ్ అనిపించింది? ద ఫాదర్ సన్ రిలేషన్షిప్ అండి. ఓకే, నాకు ఇప్పుడు దట్స్ ద మెయిన్ థింగ్ ఫర్ మీ. అంటే ఎడ్యుకేషన్ రిఫార్ము, ఇది అది కొత్త విధంగా స్కూల్లో చెప్పాలి, ఇవన్నీ ఈ విషయాలన్నీ పక్కన పెడితే నాకు తండ్రి కొడుకుల అనుబంధం నాకు కొంచెం కొత్తగా అనిపించింది. నేను చేస్తే కూడా నేను ఇప్పుడు వరకు నేను నా ఇప్పుడు వరకు కెరియర్లో చేయలేదు. అండ్ నిజ జీవితంలో కూడా నాకు అనుభవం లేదు బీయింగ్ అ ఫాదర్. సో ఐ జస్ట్ థాట్ ఇట్ విల్ బీ యాజ్ అ స్క్రిప్ట్ ఇట్ వాజ్ బుల్లెట్ ప్రూఫ్ అండి. నాకు చదివిన వెంటనే నన్ను ఇమీడియట్గా ఆకట్టుకుంది. అండ్ ఆఫ్టర్ దాట్ దీస్ ఎలిమెంట్స్ there's some తెలియకుండా ఐ వోంట్ ఇట్ ఈస్ అ ఫ్రెష్ స్టోరీ. యాక్చువల్గా ఆలోచిస్తే దెర్ ఇస్ సంథింగ్ న్యూ అబౌట్ ద స్టోరీ ఇన్ డిఫరెంట్ థింగ్స్. నా క్యారెక్టర్లో అవ్వచ్చు, లేకపోతే ఆ స్కూల్ విషయంలో అవ్వచ్చు, అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ డైనామిక్లో ఏదో చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అంటే ఒక హౌస్ హోల్డ్ లో ఏమైతే జరుగుతాయో అన్ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి దాంట్లో ఇట్స్ రిలేటబుల్, బట్ ఒక చిన్న కొత్తదనం ఉంటుంది. అది నాకు నచ్చింది. అంటే ఇప్పుడు మీరే అన్నారు అంటే నిజ జీవితంలో కూడా అనుభవం లేదని చెప్పి, సో మరి దానికి డైరెక్టర్ అని చెప్పాల్సి వచ్చిందా, లేదంటే కనుక మీలో ఐ థింక్ ఐఎమ్ ఎ డీసెంట్ యాక్టర్ అండి, సో ఐ కుడ్ డూ ఇట్. ఎస్ సార్.